For any advertisements, contact us 9885272720. సార్ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, అసలు చాలా వరకు అందరూ జాతకాలు చెప్తున్నారు. చాలామంది పంతులు కానీ పురోహితులు కానీ అందరూ జాతకాలు చెప్తున్నారు. ఎంతవరకు జాతకాలు పుట్టిన డేటు సమయం లేకుండా అసలు జాతకాలు చెప్పగలుగుతామా లేదా? పుట్టిన సమయం లేకపోతే జాతకం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక ఆధార్ కార్డు నెంబర్ ఉంటుంది కదా, అవును. ఒక నెంబర్ లేకపోతే పర్వాలేదు, నా డీటెయిల్స్ ఏమన్నా ఇస్తారా? ఇలా ఒక నెంబరే కదా, కానీ వస్తుందా డీటెయిల్? మీ ఫోన్ నెంబర్ ఉంటుంది, ఉన్న నెంబర్లోనే ఒక నెంబర్ అటు ఇటు మార్చి మీరు మీ 10 నెంబర్లోనే ఒక నెంబర్ వెనక్కి ముందుకు మారిస్తే మీకు ఏమన్నా కనెక్ట్ అవుతుందా? కరెక్ట్ కాదు. మరి అది రికార్డు. ఎస్. ఇది ఆధార్ అనేది ఒక రికార్డు. దీన్ని తీసుకుంటే ఖచ్చితమైన ఆధారం వస్తుంది. అదేవిధంగా జాతకానికి కూడా మరి ఖచ్చితమైన సమయము, పుట్టిన రోజు, మరి పుట్టిన ప్రదేశం లేకపోతే జాతకం చెప్పడం కుదరదు. అంటే ఇప్పుడు చాలా వరకు అందరూ కూడా ఏమంటున్నారంటే మీ పేరు చెప్పండి, మీ పేరు మీద నేను పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మీ పేరు అమ్మాయి పేరు బలం చూసి చేద్దామని అన్నారు. అట్లాంటివి కుదురుతుందా? అసలు అవకాశం ఉందా? అంటే ప్రాచీన కాలంలో ఏం జరుగుతూ ఉండేదంటే, ఈ జ్యోతిశాస్త్రం అనేటువంటి ఈ గొప్ప విద్య కొన్ని కమ్యూనిటీస్కి, కొన్ని వర్గాలకు, కొన్ని కులాలకు మాత్రమే పరిమితమైంది. ఎందుకంటే మనకు బ్రాహ్మణ కులస్తులకు, విశ్వబ్రాహ్మణులకు, అదేవిధంగా వైశ్యులకు, అదేవిధంగా రాజ్యాలను పాలించే పాలకులకు, ఇట్లా కొన్ని కమ్యూనిటీస్ యొక్క కంట్రోల్లో ఉన్నది. పెద్ద కమ్యూనిటీస్కి అంటున్నారు. వాళ్ళ కంట్రోల్లో ఉన్నది. వాళ్ళన్ని ముహూర్తాలు, యజ్ఞాలు, యాగాలు, అడ్మినిస్ట్రేషన్ చేసుకోవడానికి కావాల్సిన ముహూర్తాలతో పెట్టుకునేవాళ్ళు. తక్కిన వాళ్లకు ఈ విజ్ఞానం లేకపోతే వాళ్ళ కులదైవం యొక్క పేర్లు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మునేశ్వరుడు అంటే మునయ్య అని, మునస్వామి అని, మునిరాజని ఇలా పెట్టేవాళ్ళు. నాగాలం ఉంటే నాగలక్ష్మణి, నాగవేణని, నాగరాణని ఇలా పెట్టేవాళ్ళు. లేదంటే వాళ్ళ పెద్దవాళ్ళ పేర్లు, మా తాతగారి పేరు పెట్టుకుంటాము అని వాళ్ళ తాత పేర్లు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి డేట్ ఆఫ్ బర్త్లు ఏమీ లేవు. అభిమానంతో పెద్దవాళ్ళ పేర్లు, కులదైవం యొక్క పేర్లు పెట్టుకుంటూ వచ్చేవాళ్ళు. శాస్త్రం దాకా వెళితే పంతులు ఏం చెప్పేవాళ్ళు, డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, ఏమీ ఉండదు. వాళ్ళ అప్రోచ్ అవ్వాలి, పుట్టిన వెంటనే వీళ్ళకి తెలియదు, వాళ్ళు రాకపోతే వీళ్ళు పిలవరు. మరి జాతకాలు కావాలి. పెండిళ్ళకి వచ్చేకాడికి అమ్మాయికి పేరు ఒకటి ఉంటుంది, అబ్బాయి పేరు ఒకటి ఉంటుంది. ఎక్కువగా మేనరికాలు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఈ రైలు బస్సు మార్గాలు అప్పుడు ఉండేవి కావు. ఎక్కువ దూరంగా ఇవ్వరు సంబంధాలను. ఏ ఊర్లో అమ్మాయిలు ఆ ఊర్లోనే పెళ్లిళ్ళు అయిపోతాయి, పక్క గ్రామంలో అవుతాయి, నడుచుకుంటూ వెళ్ళి రావచ్చు. ఈ పరిస్థితుల్లో ఈ పేరు బలాలు అనేవి వాళ్ళు ఒక చార్ట్ సృష్టించారు. అంటే జాతకమే లేని వాళ్ళ కోసం ఈ నక్షత్రం, ఈ పేరు ఉంటే, ఈ పేరు అమ్మాయిది ఉంటే ఇన్ని పాయింట్లు వస్తే వీళ్లకు పెళ్లి చేసేయచ్చు అని. అది 35, 36 అని. అది కూడా కరెక్ట్ కాదు. కానీ వీళ్ళకి అనుకూలంగా ఒక చార్ట్ ఇది మాన్యువల్గా రెడీ చేసిందే కానీ జ్యోతిష్ శాస్త్రంలో అది లేదు. ఓకే. ఇప్పుడు ఈ పాయింట్లు చూసుకుని వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటారు. తర్వాత గొడవలు వస్తే మాత్రం వాళ్ళు ఏమైనా మధ్యస్థాలు తీరుస్తారా? పెట్టిన వాళ్ళు దివ్యమైన ముహూర్తాన్ని పెట్టిన వాళ్ళు గొడవలు వచ్చిన తర్వాత దివ్యమైన ముహూర్తానికి గొడవలు వస్తున్నాయి కదా, మరి లేదు. అప్పుడు మాత్రం వీళ్ళు మీరు పెట్టిన ముహూర్తానికి మాకు గొడవలు వస్తున్నాయని వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు. ఒకవేళ వీళ్ళ విజ్ఞానం కొరకు ఆ పాయింట్ల పట్టికలో వ్యతిరేకం వచ్చింది అనుకుందాం. వ్యతిరేకం అంటే ఇప్పుడు పులి మేక వచ్చినా, పిల్లి ఎలుక వచ్చినా, పాము ముంగిస అనే జంతువులు కూడా ఉంటాయి. వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఏ జంతువు వస్తే అనుకూలమో ఆ జంతువుకు తగినటువంటి పేరు అమ్మాయికి మార్చేస్తారు. అమ్మాయి ఇంకొక ఇల్లే మారుతున్నప్పుడు పేరు మారచ్చని ఒక తంతు ఒకటి. ఇవన్నీ టెంపరీ సొల్యూషన్స్, పర్మనెంట్ సొల్యూషన్స్ కాదు. అందుకోసం ఇది కొన్ని కులాలకు, కొన్ని వర్గాలకు మాత్రమే అప్పట్లో నాలెడ్జ్ ఉన్నటువంటి కొన్ని కమ్యూనిటీస్ కంట్రోల్లో మాత్రం ఉండిపోయినాయి అనమాట. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి ఈ పేర్లు బట్టి చెప్పే శాస్త్రాలు కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగానే సరైన ఫలితాలు ఇవ్వవు. కానీ ఇప్పుడు మీరు చెప్పారు మంగూసి, పాము అని, ఈ అన్నిటిని మ్యాచ్ చేసినప్పుడు ఎంతవరకు నమ్మొచ్చు అంటారు మీరు? ఇట్లాంటివి ఎంతవరకు నమ్మలేదు. పూర్తిగా వాటిపై నమ్మకం నాకు లేదు. నేను వాటిని ఎంకరేజ్ చేయను. దాన్ని ఎవరిని కూడా నమ్మొద్దనే చెప్తాను. ఇప్పుడు మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి జ్యోతిష్యం చెప్పించుకొని పెళ్ళిళ్ళు, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. అంతా మీరు ఓకే అనుకుంటేనే చేసుకునే వాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నారు. కానీ ఇట్లాంటి దగ్గర కూడా విడిపోయి విడాకులు అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అట్లాంటి దగ్గర మీ జ్యోతిష్కం ఎట్లా నమ్మాలి, ఎట్లా నమ్మకూడదు అనేది ఒక ప్రశ్న. మీరు ఇప్పుడు నన్ను అడుగుతున్నారు. అవును. ఇప్పుడు నా విధానం నేను మీకు వివరించాలి. పక్కన నాలాగా ఎంతోమంది ఉన్నారు, ఎవరి విధానాలు వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ నేను తంత్ర జ్యోతిష్యము అనేటువంటి ఒక జ్యోతిష్ విధానంతో నేను ఇప్పుడు ఎవరికైనా ఏదైనా చెప్తున్నాను, జాతకాలు కానీ అన్నీ చెప్తున్నాను. నా దాకా వచ్చినప్పుడు నేను తంత్ర జ్యోతిష్యంలో ఖచ్చితమైన ఆధారాల వాళ్ళు నాకు ఇవ్వనప్పుడు నేను చెప్పను అని చెప్పేస్తాను. ఈ విధానాలతో నేను చెప్పలేనని చెప్పేస్తాను. తర్వాత నేను చెప్పే విధానం ఏంటంటే, ఖచ్చితమైన ఆధారాల జాతకాలు నాకు ఇస్తే గ్రహ బలాన్నే నేను మ్యాచింగ్ చేస్తాను.
గ్రహ సిద్ధాంతాన్ని ప్రామాణికంగా తీసుకుంటాం. ఈ పాయింట్లు అనేవి నేను తీసుకోను. పాయింట్లు 18 వస్తే చేసుకోవచ్చు అని అంటారు. అప్పుడు గ్రహాలు అనేవి పనికిరావు ఈ 18 పాయింట్ల ముందు, అంతే కదా వాళ్ళ విధానం. అవును. నేను పాయింట్లు ఏమీ రాకపోయినా 5 పాయింట్లు వచ్చినా గ్రహాలు మ్యాచ్ అయితే మీరు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్తాను. కాబట్టి గ్రహ సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను కూడా, గ్రహ సిద్ధాంతం ప్రకారం చెప్తాను. ఇక్కడ తంత్ర జ్యోతిషంలో ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరి జాతకంలో ఒక నిర్జీవ నక్షత్రం ఉంటుంది. నిర్జీవం అంటే ప్రాణం లేని నక్షత్రం. మరి ఆ నక్షత్రం ఎలా ఉంటుందంటే 27 నక్షత్రాలు ఉంటాయి జ్యోతిష్ శాస్త్రంలో. సూర్యకాంతి ఒక నక్షత్రం పైన పడదు. సూర్యకాంతి 27 నక్షత్రంలో ప్రతి ఒక్కరి జాతకంలో ఒక్క నక్షత్రం పైన మాత్రం పడదు. అదే నిర్జీవ నక్షత్రం. ఏ నక్షత్రం పైన పడలేదో ఆ నిర్జీవ నక్షత్రము భార్య స్థానమో భర్త స్థానం అయితే ఏమవుతుంది, అది సంసారం నిర్జీవం అవుతుంది. ఇక్కడ పాయింట్లు కాదు. ఇదే భర్త స్థానం అయితే భర్తతో గొడవలు వస్తాయి. భర్త అంగీకరించడు. ఆమె అందంగా ఉండొచ్చు, కానీ తను వచ్చి ఆమె నిర్జీవత్వంలో ఉంది భర్త స్థానం. మరి అప్పుడు అతనికి ఆమె పైన ఒక ఆసక్తి వ్యామోహం కలగదు. సరే, అది చూస్తాం. దాన్ని ఎలా ప్రాణం తేవాలి అనే దాని పరిహారం చెప్తాం. అంటే మీరు పరిహారం చెప్పి దాన్ని మళ్ళీ ప్రాణం తెస్తారా? ఖచ్చితంగా అంతే. మరి ఇప్పుడు చెప్పేసి నేను పరిహారం చెప్పకపోతే ఇంకా ఆమె జీవితంలో పెళ్లి ఎవరిని చేసుకున్నా సమస్య. 36 పాయింట్లు వస్తే కూడా ఇక్కడ భర్త స్థానం నిర్జీవంలో ఉంటే ప్రాణమే లేనప్పుడు. అంటే నేను అనుకుంటుంది ఏంటంటే ఇద్దరు జాతకాల్లో కలవటం వల్ల అట్లా అవుతుందా, లేకపోతే ఆమె సింగిల్ పర్సన్లోనే దోషం ఉందంటుందా? ఇప్పుడు ఇద్దరు జాతకాలు చూస్తాం నిర్జీవ నక్షత్రాలు. ఉదాహరణకు ఆమె జాతకంలో సప్తమ స్థానం అంటే భర్త స్థానంలో ఉన్నటువంటి ఒక నక్షత్రం నిర్జీవమైంది, అంటే భర్త స్థానం ప్రాణం లేకుండా ఉంది. ఇతని జాతకంలో పంచమ స్థానం నిర్జీవమైంది. పంచమ స్థానం అంటే ఏంటి? సంతానం. ఇతనికి సంతానం లేదు, ఆమెకు భర్తతో సుఖం లేదు. ఇంక భర్తతో సుఖం లేనప్పుడు కదా అక్కడ సంతానం పుట్టదు. అతనికి ఈమెకైనట్టే నిర్జీవం అదే రాశి అవ్వాలని సిద్ధాంతం లేదు. సరే, ఇద్దరికి భర్త స్థానము ఆయనకి భార్య స్థానం బాగుంది, ఇద్దరికి సంతాన స్థానం నిర్జీవమైంది. వీళ్ళు ఎన్ని దానాలన్నా చేస్తుంటారు. అది ప్రాణం ఎలా తెప్పించుకోవాలో తెలియకుండా అనవసరం దాన ధర్మాలు చేసేదానిలో ప్రయోజనం లేదు. ఫెర్టిలిటీ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. దీనికి ఇప్పుడు లైవ్లో మనం చూడాల్సిందే. సంతానం లేకుండా పెద్ద పెద్ద గేట్లు ఉన్నటువంటి హాస్పిటల్ ముందర కార్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఎంతైనా సరే మాకు ఒక బిడ్డ కావాలంటూ ఉంటారు. మరి అక్కడ పంచమస్థానం నిర్జీవం ఏంటింది? నిర్జీవం దాన్ని ఎలా ప్రాణం తెప్పించుకోవాలనుకుంటే అది ఆటోమేటిక్గా వీళ్ళు హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదు. దాన్ని గుర్తిస్తాం. పంచమస్థానం చూస్తాము, అన్యోన్యత చూస్తాం. అన్యోన్యంగా ఉన్నప్పుడే పిల్లలు పుడతారు. ఈ విధంగా మేము వైనాశకం అని ఒక నక్షత్రం ఉంటుంది. వైనాశకం అంటే వినాశనము. ఇప్పుడు భర్త స్థానం వినాశన నక్షత్రంలో పడింది అనుకోండి, అతను కొడతాడు, తిడతాడు, టార్చర్ పెడతాడు, కొట్టాలనిపిస్తుంది, తిట్టాలనిపిస్తుంది, భార్యను చూస్తే బగ్గుమంటాడు. వినాశనం. అదంతా నాకు సుఖం లేదు, ఎట్లయినా నువ్వు సర్దుకొని ఉండాలమ్మా అంటూ ఉంటారు వీళ్ళు. ఏం సర్దుకోవాలా? నక్షత్రం వినాశనం అంటే ఇక అది లైఫ్ లాంగ్ అట్లాగే డామినేటింగ్ అట్లాగే ఉంటుంది. ఆ వినాశన నక్షత్రానికి పరిహారం మేము చెప్తాం. ఓకే, ఆ వినాశనం ఆపాలి కదా. పరిహారం చెప్పుకున్న టైటిల్ చెప్పడం ప్రయోజనం ఉంది. సార్ ఇప్పుడు మీరు మెయిల్ క్యారెక్టర్ డామినేటింగ్ క్యారెక్టరు ఎప్పుడు అడిచినా భార్య, కానీ చాలా వరకు ఇప్పుడు ఇవాళ ఉన్న ట్రెడిషన్లో చూస్తే కనుక భార్య ఇంట్లో పని చేసే పరిస్థితి లేదు, కానీ డామినేటింగ్ క్యారెక్టర్. అట్లాంటి వాళ్ళకి మీరు ఎట్లాంటి పరిహారం చేస్తారు? ఇక్కడ వచ్చే కాడికి గ్రహ బలాన్ని బట్టి గృహబలం ఉంటుంది. గృహంలో కూడా మనకు నవగ్రహాలు ఉంటాయి. ఇప్పుడు పెడుతున్నటువంటి ద్వారాలు పిశాచ స్థానంలో పెడుతున్నారు. ఇంటికి పిశాచ స్థానం అంటే ఏంది? ఈశాన్యంగా సింహద్వారాలు పెడుతున్నారు. ఈశాన్యంగా సింహద్వారం పెడితే పిశాచ స్థానం. ఎలా పిశాచ స్థానం? అక్కడ ఈశ్వరుడు ఉంటాడు కదా. పిశాచులు ఎందుకుంటాయంటే ఈశ్వరుడు శ్మశానవాసి, ఆయన ఎక్కడుంటే భూత పేత పిశాచ గణాలు ఉంటాయి. ఆ ఈశాన్యంలో ఈశ్వరుడు అనేటువంటి దిక్పతి ఉన్నాడనేసి అక్కడే సింహద్వారం పెట్టడం వల్ల అక్కడ రవి కేతు అనేటువంటి 2 ప్లానెట్స్ ఉంటాయి ఈశాన్యంలో. అవును, నవగ్రహాల్లో. రవి బర్నింగ్ ప్లానెట్, ఓవర్ హీట్, ఓవర్ లైటింగ్ ప్లానెట్. కేతు అంటే హెడ్లెస్ ప్లానెట్. తర్వాత చంద్రస్థానం వస్తుంది. చంద్రుడు వచ్చేకాడికి కరుగుతాడు, పెరుగుతాడు. 15-30 రోజులు 30 కళ్ళు మారుస్తాడు. మరి అక్కడ స్థిరత్వం ఏంటుకుంటుంది? ఎవరికి స్థిరత్వం ఉండదు. మరి చంద్రుడు ఉన్నాడు కాబట్టి స్త్రీ స్థానం అవుతుంది. మరి స్త్రీ స్థానంలో మరి ఇక్కడ పెడుతున్నారు. పురుషులకు బలం తగ్గిపోతుంది. కుబేర స్థానాన్ని వదిలేస్తున్నారు. కుబేర స్థానం తీసుకుంటే తర్వాత బుధ గురు శుక్ర స్థానం కుబేర స్థానము. ఆ స్థానాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదో తెలియలేదు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, కుబేర స్థానంలో ఆయనకి ద్వారం ఉంది. వాళ్ళ మామ వాళ్ళు ఆకాశరాజు తొండమాన్ చక్రవర్తికి తెలియదా ఈశాన్యంలో దారి పెట్టాలనేసి వాళ్ళ అల్లుడికి? చక్కగా ఎందుకు కుబేర స్థానంలో పెట్టారు? ఒక రోజుకి 5 కోట్లు 10 కోట్లు వెంకటేశ్వర స్వామి వారు శ్రీవారి ఆదాయం వేస్తున్నారు. ఈశాన్యంలో కోనేరు పెట్టుకున్నారు, కుబేర స్థానంలో ద్వారం పెట్టుకున్నారు. మరి మనం ఎందుకు పెట్టుకోకూడదు? పాతకాలం మండవైండ్లన్నీ కూడా కుబేర స్థానంలో ఉండేవి. ఇంటి పెద్ద చెప్తే మొత్తం వినేవాళ్ళు. మరి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. 20 మంది 30 మంది భోంచేస్తే ఆ ఊర్లో అదొక గౌరవంగా బతికేవాళ్ళు. మేము ఒక పూట వండితే 30 మంది 50 మంది తింటాము, మా కుటుంబం చాలా పెద్దది. విడిపోవడం అవమానంగా భావించేవాళ్ళు. అప్పుడు ఈశాన్య దూరాలు లేవు.
కుబేర స్థానంలో ఉన్నాయి. ఇప్పుడు సింగిల్ డోర్స్ పెడుతున్నారు. మనకు నోటికి 2 పెదవులు కదా ఉన్నాయి, మనం డబుల్ డోర్ పెట్టాలి. కండ్లు 2 ఉన్నాయి కదా, 2 రెప్పలు ఉన్నాయి కదా, 2 కిటికీలు పక్కన పెట్టాలి, మిడిల్లో డోర్ పెట్టాలి. సేమ్ అంతే. మనకి ఇప్పుడు ఈశాన్యంగా ఎందుకు నోరు లేదు? ఈశాన్యంగా ఉంటే అది ఎట్లా ఉంటుంది? ఒక పిశాచులాగానే ఉంటాం మనం. అవును. ఇల్లు కూడా అంతే. దాన్ని వదిలేసినప్పుడు స్త్రీలు డామినేషన్ చేస్తున్నారు, పురుషులు డామినేట్ చేస్తున్నారు, గందరగోళం అయిపోతుంది సంసారాలు. మరి చిన్న చిన్న కుటుంబాలు అయిపోయినాయి, అన్యోన్యత లేదు. చిన్న చిన్న కుటుంబాలు అయిపోయినాయి, అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగిపోతున్నాయి. పిల్లలు చెప్పిన మాట వినడం లేదు, సొంతహాగా నిర్ణయాలు తీసుకుని వెళ్ళిపోతున్నారు. మరి ఇక్కడ వాస్తు కూడా ప్రభావం చాలా చూపిస్తుంది. కాబట్టి చాలా వరకు నాకు తెలిసి వాస్తు గ్రంథాలు మళ్ళీ రీప్రింట్ జరుగుతున్నాయి. గ్రంథాలే రీప్రింట్ జరుగుతున్నాయి. తప్పుగా ప్రచారం చేశారు. ఈశాన్యంగా నడక ఉండాలన్నారు, కానీ గడప ఉండాలని చెప్పలేదు. జ్యోతిశాస్త్రం, వాస్తుశాస్త్రం ఈశాన్యం వైపు నడక ఉండాలన్నారు. మనం ఇంటి మధ్యలో పెట్టుకునేసి ఈశాన్యం నడిచి బయట పోవాలి. దానికి గడప అయితే ఈశాన్యంలో పెట్టమని చెప్పలేదు. గడపకు నడకకు తేడా తెలియకుండా ఈశాన్యంలో గడప పెట్టేశారు. కుబేర స్థానాన్ని బ్లాక్ చేశారు, గోడ కట్టేసి. కొంతమంది కుబేర స్థానంలో ఇన్వర్టర్ పెడుతున్నారు, ఫైర్. డబ్బులు ఇంకా నిలవదు. డాక్టర్ ఏమీ లేదంటాడు, మాకు చూస్తే ఏమీ కాలేదంటారు. ఇట్లా పిచ్చి పిచ్చిగా వాస్తుశాస్త్రాన్ని బస్టు పట్టించుకొని ఇండ్లు అనేవి సక్రమంగా లేవు. సార్, మీరు ఇప్పుడు మనం ఇందాక మీరు చెప్పిన టాపిక్లో చూసుకుంటే మీరు ఇంకో టాపిక్ కూడా చెప్పారు. ఆ టాపిక్లో కనుక చూస్తే కనుక చాలామందికి ఇవాళ ఉన్న సమస్య అంతా కూడా పిల్లలు పుట్టకపోవటం. ఇద్దరికి డబ్బులు ఉంటాయి, ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారు, పిల్లలు పుట్టకపోవటం. అది ఏంటి, శాస్త్రంలో ఎట్లాంటి నియమాలు తీసుకుంటే కనుక పిల్లలు పుట్టే అవకాశం ఉందంటారు? పిల్లలు పుట్టడానికి అంటే వాస్తు అనేది ఎంత ఉంటుంది, బలం అనేది? పిల్లలు పుట్టడానికి జాతకంలో పంచమ స్థానము, పంచమాధిపతి గురువు. గురువు సంతానకారకుడు, ధన జ్ఞాన సంతానకారకుడైన. పంచమ స్థానం అనేది పిల్లల స్థానము. ఈ పంచమ స్థానం ఎంత బలంగా ఉంది? సంతానకారకుడైన గురువు ఆ జాతకానికి యోగ అవయోగ లేదు, నీచబట్టాడా, శత్రువులతో కలిశాడా, వ్యయంలో అష్టమంలో పడిపోయాడా, ప్రేతగ్రహాలతో ఏమైనా కలిశాడా, సర్పగ్రహాలైన రాహుకేతులతో కలిశాడా, ఇన్ని విషయాలు పరిశీలన తీసుకోవాలి. ఇప్పుడు అందరూ బాగానే ఉన్నారు చూడడానికి, మరి డబ్బులు ఉంది, పిల్లలు లేరు. ఇప్పుడు తింటున్న తిండి కూడా పూర్తిగా రసాయనికం అయిపోయింది. ఇప్పుడు ఒక పురుగుల మందు ఉంది, పంట పైన చల్లితే అమృతం, మన పంటను కాపాడుతుంది. మనమే తాగితే విషం, అంతే కదా? అంటే మనం తాగితే మనం చంపేటువంటి ఒక విషాన్ని మనం తినబోయే ఆహారం పైన కొట్టి ఆహారాన్ని మనం తినేటువంటి పరిస్థితికి వచ్చాం. అంటే మైక్రో లెవెల్లో మనం విషాన్నే తీసుకుంటున్నాం. అంటే వెంటనే చంపదు ఆహారం తినడం వల్ల. గ్రాడ్యువల్గా ఏమవుతుంది? వీర్యకణాల శక్తి తగ్గిపోతుంది, కౌంటింగ్ పడిపోతుంది. ఇదే ఫుడ్, అన్నీ హైబ్రిడే. ఏ పువ్వుల పంట ఎత్తుకున్నా మందులు కొట్టందే పువ్వులు రావు, వాసన అయితే ఉండదు. పువ్వుల వాసన లేదు. మార్కెట్లోకి వెళ్తే కూడా పువ్వులు ఉంటాయి కానీ వాసన ఉండదు, సహజత్వం పోయింది. అదేవిధంగా మీరు ఏది కొన్నా కానీ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఈ ఆహారం తినడం వల్ల మరి లైంగిక సామర్థ్యం సహజ సిద్ధంగా ఎలా ఉంటుంది? ఉండదు. ఆశ ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది. వీళ్ళు పిల్లలు కనలేరు. వాళ్ళు ఎట్లాంటి నియమాలు పాటించాలి? నియమాలు ఇక్కడ పాటించడానికి ఏముంది సార్? మరి ఆహారమే కలుషితమైనప్పుడు ఆహారం నేను శుభ్రం చేయగలను? తీసుకుంటున్న ఆహారం కలుషితం అయిపోయింది. ఆహారం ద్వారానే శక్తి వస్తుంది. ఆ శక్తి పిల్లలు అనే స్థాయిలో వీళ్ళకు కలగడం లేదు. ఇదే వస్తువులతో నైవేద్యం ఉండి దేవుడికి పెడితే ఇంత కలుషితమైన ఆహారం స్వీకరించడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడా? ఆశీర్వదిస్తాడా? పాలున్నాయి, పాలు అంటున్నారు, అది ఒక వైట్ వాటర్ అంటున్నాయి అంతే. అన్ని రకాల ఆవులు, అన్ని రకాల జాతుల ఆవులు, ఒకసారి ఈయన ఆవు, 2 సార్లు 3 సార్లు ఈతలు పెట్టిన ఆవులు, ఒళ్ళు బాగున్న ఆవు, అనారోగ్యంతో ఉన్న ఆవుతో కూడా కొద్దిగా పిండుకొని వచ్చి పోసేస్తారు. పోయగానే వాళ్ళన్నీ మిక్స్ అవుతాయి క్యాన్లో. ఆ క్యాన్లన్నీ గ్రూప్ అయ్యి మళ్ళీ డైరీకి వెళ్తాయి. డైరీకి వెళ్ళగానే వాళ్ళు ఏదో యూరియాను సంథింగ్ ఏదో వేస్తారు, ఇమీడియట్ కెమికల్స్ వేస్తారు వాళ్ళు. చెడిపోకుండా వాటిలో ఉన్నటువంటి 97% వరకు తీసేస్తారు మొత్తం. దాంట్లో పౌడర్ గాను, వెన్న, నెయ్యి అన్నీ తీసుకునేసి 3% పెట్టేసి ఇది అద్భుతమైనటువంటి కామధేను ఇచ్చినటువంటి పాలనే విధంగా ప్యాకెట్ రూపంలో పంపించేస్తారు. అది చెడిపోకుండా ఫ్రిడ్జ్లోనే వస్తూ ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూలింగ్ లేకపోతే చెడిపోతుంది. దాన్ని మన వాళ్ళు పౌష్టికాహారంగా తీసుకొని దాన్ని కట్ చేసి శివలింగం పైన పోస్తున్నారు. పరమేశ్వరుడికి అంత దారుణమైనటువంటి పాలు నెత్తిని పోసుకొని ఆయన ఆనందపడతాడా? మరి అభిషేకాలు చేస్తూ ఉంటే అనుగ్రహాలు వస్తాయా? మరి స్వచ్ఛమైనటువంటి గంగగోవు పాలు తెచ్చేదానికి ఉన్న దేశవాళీ ఎవరు ఉన్నాయా? లేవు. దేవుడికి పోసినా దోషమే, మనం తాగినా అనారోగ్యమే. మరి
పవిత్రమైనటువంటి వస్తువులన్నీ కూడా అపవిత్రం అయిపోయినాయి. కాక తప్పలేదు. ఇది తప్పు ఎవరిదంటే ఎవరిది లేదు. దేశకాల మన పరిస్థితులు అలా అయిపోయింది. తింటున్న తిండి, తాగుతున్న నీళ్లు, పీలుస్తున్న గాలి అన్నీ కలుషితమైనవి. ఈ కలుషితంలో దైవశక్తి అనేది రాదు, ఎంటర్ అవ్వదు. ఎంటర్ కానప్పుడు వీళ్ళకు ఫలితం రాదు. ఇటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ చిత్ర విచిత్రమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వాటికి సరైనటువంటి జ్యోతిష మార్గాలను చూపించడానికే తంత్ర జ్యోతిషం అనేది ఒకటి ఉంది. ఇక్కడ మేము చూపించే మార్గాన్ని తూచా తప్పకుండా ఆచరిస్తే వాళ్ళకి ఏ ఫలితమైనా తీసుకోవచ్చు. మేము ట్రాఫిక్ పోలీస్ లాగా ఉంటాం, సూచిస్తాం అంతే, పాటించుకోవాల్సిన వాళ్ళే. కాబట్టి ఈ పరిస్థితుల్లో జ్యోతిష్ శాస్త్రాల్లో మన బ్రహ్మంగారు చెప్పారు, నవగ్రహాలు నడక మారుస్తాయి, గ్రహగతులు గమనాలు తప్పుతాయి, ఫలితాలు రావు అని. ఆయన ఎప్పుడు 500 సంవత్సరాలకు ముందే చెట్లలో ఆకులు కోసుకొని, పక్షులు ఈకలు ఎత్తుకొని, ఇంకొన్ని ఆకులు నూరి ఆ రసంతో అద్దుకొని ఆయన రాసి పెట్టాడు కాలజ్ఞానం. నీళ్ళను అమ్ముకుంటారు అని రాశాడు ఆయన. అందరూ నవ్వారు. అప్పుడు చెంబుతో ఒక చెంబు నీళ్ళు ఏంది అడిగితే ఉచితంగా వస్తుంది. ఈరోజు కోట్ల రూపాయల్లో వ్యాపారం నీళ్ళతో జరుగుతుంది. మీరు స్వచ్ఛమైన నీళ్ళు చెంబులు వేస్తే తాగరు, కలుషితమైన నీళ్ళు ఒక వాటర్ బాటిల్లో లేబుల్ వేసిస్తే వెంటనే తాగుతారు. మాయదారి మరల బొమ్మ మాటలాడేనయ్యా అన్నాడు ఆయన. మరల బొమ్మ ఎట్లా మాట్లాడుతుంది అనుకున్నారు? మన సెల్ ఫోనే మాయదారి మరల బొమ్మ. అదే మాట్లాడుతూ ఉంది. ఈరోజు అమెరికాలో ఉన్న వాళ్ళతో అందరితో మాట్లాడుతూ ఉంది. పక్షి వాహనాలు తిరిగానయ్యా అన్నాడు. అప్పటికి విమానాలు లేవు. 120 సంవత్సరాల తర్వాత ముందే వచ్చాయి విమానాలు. ఆయన 500 సంవత్సరాల ముందే రాసి పెట్టాడు. విమానాలు ఎగురుతున్నాయి. ఆయన అన్నీ చెప్పాడు. ఆయన కాలజ్ఞానం చదివితే, వాటిని ఆలోచిస్తే మనకు ఖచ్చితంగా మన జీవన గమనం తెలిసిపోతుంది. పంది కడుపున మొసలి పుట్టాను అన్నాడు. పంది ఎక్కడ ఉంటుంది, మొసలి ఎక్కడ ఉంటుంది? ఈ రెండు కలిసేటప్పుడు మళ్ళీ మొసలి పుట్టేదండి. అంటే పంది లాంటి ఒక నిత్యమైనటువంటి క్యారెక్టర్ ఉన్న ఒక వ్యక్తి కడుపులో ముసలి లాంటి క్రూరమైన క్యారెక్టర్ ఉన్న ఒక మనిషి పుడతాడు. ఇది డీకోడ్ చేసుకోవాలి. ఇట్లా ఈ సమాజానికి తగిన విధంగా జ్యోతిష్ శాస్త్రంలో ప్రత్యేకమైన విధానాలతో, పరిహారాలతో ఇప్పటికీ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఫలితాలు ఇచ్చే విధంగా శాస్త్రాన్ని చెప్పేదే తంత్ర జ్యోతిష్యం. నమ్మి మమ్మల్ని ఫాలో అయిన వాళ్ళకు ఖచ్చితంగా దారి చూపిస్తాము, నమ్మని వాళ్ళకు చేసేదేం లేదు. బలవంతంగా చెప్పేది కాదు ఈ సబ్జెక్ట్. కాకపోతే డేట్ ఆఫ్ బర్త్ టైము ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి కదా. ఇప్పుడు నా ఆధార్ కార్డు ఒక నెంబర్ లేదంటే మీరు ఏమైనా చూడగలరా? లేదంటే ఏమన్నా చూడగలరా? దాంట్లో ముందు నెంబర్ వెనక్కి మనం చెప్తే వస్తుంది. మరి ఇక్కడ కూడా అంతే కదా. ఇది జీవితం. జ్యోతిషం అంటే జీవితం చెప్పేది. మరి మీ పేరు చెప్పి మీ పేరు ఇచ్చా ఇలా ఉంటుందని చెప్తుంటే మరి వాళ్ళు ఏ ఆధారాలతో చెప్తున్నారో అది నేను ప్రశ్నించకూడదు, ప్రస్తావించకూడదు.